లార్డ్. ప్రభునందు దేవుని బిడ్డలారా, ఈనాడు అనేక సందర్భాలలో గత కాలాలలో క్రీస్తుకి ఎలపటి ఉన్నప్పుడు మనము కూడా ఈనాడు కొద్దిమంది, అందరూ కాదు కొద్దిమంది యేసు ప్రభువు వారిని దూషణలు మాట్లాడటము, సంఘముల మీద, సంఘములో ఉన్న వ్యక్తుల మీద సువార్త ప్రకటిస్తానికి సువార్త ప్రకటిస్తున్న వారి మీదకి అడ్డగించటము, శుభవార్తని అడ్డుకోవటము, వెరసి ఏ కారణాన్ని బట్టి అయినా కానీ సువార్తని ఆటంకం పరచాలని ఈనాడు కాదు పూర్వకాలాల నుండి భగవంతుడు ఆయన వస్తూ పోతూ ఉన్నాడు, ఆయన వెలుగై ఉన్నాడు, ఆయన ఆత్మస్వరూపివై ఉన్నాడు. అలాంటి సృష్టికర్తని ఈనాడే కాదు పూర్వకాలాల నుండి కొద్ది మందిలో దేవుడు లేడు అట్టుగానే, దేవుడుని ఎరగనట్లుగానే ఉంటున్న వారిని మన పూర్వకాలాల నుండి చూస్తూనే ఉన్నాం. ఇప్పటికీ గతంలో మనము కూడా లోకమందు దేవుడు లేనట్టుగానే నిజదేవుణ్ణి, నిజరక్షకుడైన ప్రభువుని యేసుక్రీస్తు వారిని ఎరగకుండానే ఉన్నాం. అయితే ఆయనని ఎందరూ విశ్వసిస్తారో వారందరూ కూడా మోక్షానికి చేర్చబడతారు. ఆయనను ఎందరూ తునీకరిస్తారో వారి పేర్లు జీవగ్రంథమందు రాయబడవు. ఎందుకనగా జీవగ్రంథమందు ఎవరి పేరు రాయబడుతుందో వారు శ్రమ కావచ్చు, శోధన కావచ్చు, కీడు కావచ్చు, నానా విధములైన శోధనలు కావచ్చు, నానా విధములైన పరీక్షల ద్వారాగా క్రీస్తు యేసు, సృష్టికర్త అయిన ప్రభువుని యేసు క్రీస్తు చెంతకి వస్తారు. అయితే కొంచెము టైం తీసుకుంటుంది. వెరసి జీవగ్రంథమందు ఎవరి పేరైతే రాయబడుతుందో వారందరూ కూడా యేసు ప్రభు వారిని నమ్ముకుంటారు. జగదుత్పత్తి మొదలుకొని జీవగ్రంథమందు ఎవరి పేరైతే రాయబడుతుందో వారందరూ కూడా యేసు ప్రభు వారి చెంతకి ఖచ్చితంగా తప్పకుండా వస్తారు. రావటమే కాకుండా వారి సాక్ష్య జీవితాలను బట్టి అనేకులకి వారే సాక్ష్యం ఇస్తూ ఉంటారు. ఈరోజు మనము కూడా గతంలో అదే కోణానికి చెందిన వారిమే. నేను కూడా అలాంటి వ్యక్తినే. ఒకప్పుడు యేసు ప్రభు వారి మీద దూషణలుగాను, విదేశీ దేవుడు మన స్వదేశమందు దేవుళ్ళు ఉన్నారు అని మూఢ ఆచారాలలో అజ్ఞానం అహంభవతి వినాశాయ దుర్మరణం అనే అజ్ఞానం అనే అంధకారం అనే చీకటిలో ఉన్న ఆ రోజుల్లో నేను కూడా యేసు ప్రభు వారికి వ్యతిరేకిని. అయితే నా మనోనేత్రాలు వెలిగించింది నేను ఆరాధించిన వారు కాదు, వారు కూడా నాలాంటి స్వభావం కలిగిన మనుషులే, మానవులే అని మనకి అర్థమవుతుంది. ఎప్పుడు మన మనోనేత్రాలు వెలిగించిన తర్వాత. మనోనేత్రాలు అనేవి ఇక్కడ ఉంటాయి. ఇవి జ్ఞానేంద్రాలు అన్నారు. ఈ జ్ఞానేంద్రాలు వెలిగించబడక మునుపు ఇవి గుడ్డితనములో ఉన్నాయి. ఇప్పటికీ మనం చూస్తే కొద్ది మందిలో
మనము పోతున్న మార్గము కరెక్ట్ అయిన మార్గములో పోతున్నామా? మనము పోతున్న మార్గము మనకి మోక్షాన్ని చేరుస్తుందా? మోక్షము మనకి ఇస్తుందా? మనము పోతున్న మార్గము మనము మోక్షానికి చేర్చబడతామా? అసలుకి మన భక్తి అక్కడికి వస్తుందా? మన భక్తి అనేక ప్రజలని మన భక్తి ద్వారాగా అనేక ప్రజలని సృష్టికర్త దగ్గరికి నడిపించగలుగుతున్నామా అనే వివరణ అనేది ఎప్పుడు వస్తుంది అంటే, ఈ మనోనేత్రాలు జ్ఞానేంద్రాలు ఎప్పుడైతే వెలిగించబడతాయో ఆ క్షణమే ఏది మంచిదో, ఏది వాస్తవమో, ఏది అవాస్తవమో మనకి అర్థమవుతుంది. ఇలాగనే మానవుని మీద పాపము అనేది వెలుబడి చేసింది. గమనించండి, జాగ్రత్తగా ఆలోచించండి. నేను చెబుతున్న మాటలని శ్రద్ధాభక్తులతో సేకరించాలి. ఈరోజు చాలామంది చాలా రకాలుగా, గతంలో నేను కూడా క్రీస్తు యేసుకి ఎలపట ఉన్నప్పుడు విదేశీ దేవుడు స్వదేశ మంది ఇంతమంది ఉన్నారు అని మరి నా మనోనేత్రాలు వెలిగించబడక మునుపు అలాగనే మాట్లాడాను. ఈరోజు కొద్దిమంది ఈ కరుణాకర సుగుణ, రాధా మనోహర్ దాసు, బోకరైన లలిత కుమారు, కొద్దిమంది ప్రలోభాలు పలుకుతూ ఉన్నారు. కొద్దిమంది ఈ చాలా విధాలుగా మాట్లాడుతూ ఉన్నారు. సువార్తని అడ్డగించాలని. వీరి వల్ల కాదు కదా, వీరి తాతయ్యల వల్లే కాలేదు. కొందరేమో భూమికి చేర్చబడ్డారు. సంఖ్యాకాండములో వీరి తాతయ్యలు ఉన్నారు. కరుణాకర సుగుణ, రాధా మనోహర్ దాసు, బోకర లలిత కుమారు, వారి తాతయ్యలు ఉన్నారు సంఖ్యాకాండములో. కోరాకు, అభిరాము, దాతాను, ఈ ముగ్గురు వీరి తాతయ్యలే. వీరి తాతయ్యల వల్లే కాలేదు సువార్తని అడ్డగించాలని. వీరి వల్ల అవుతుందా? గతములో నేను కూడా అలాగనే ఉన్నాను. మరి ఈరోజు యేసు ప్రభువు వారే నిజదేవుడు, నిజరక్షకుడని ఈరోజు యేసు క్రీస్తు వారి యొక్క నామమును అనేక ప్రాంతాలలో ఊరేగిస్తూ ఉన్నాను. ప్రభు గొప్ప నామానికి మహిమ కలుగును గాక. అయితే ఈరోజు మానవుని మీద పాపము అనే ఆ యొక్క క్రియ ఏలుబడి చేసిన కారణాన్ని బట్టి మానవుడు మనము పోతున్న మార్గము కరెక్టేనా అనేది ఆ గ్రహింపు అనేది మానవుడికి అర్థము అయ్యే పరిస్థితి కాదు. ఒక చిన్న స్టోరీ మీకు చెప్పాలి. మరి ప్రథముగా యేసు ప్రభువు వారు సృష్టికర్త అయిన యెహోవా, దేవుడైన యెహోవా తన పోలిక యందు, తన స్వరూపమందు ప్రథమ మానవుడిని నిర్మించాడు. ఆ ప్రథమ మానవుడు ఎవరయ్యా అంటే ఆదాము అనే ఈ ప్రపంచవ్యాప్తంగా ఉన్న వారందరూ కూడా ఒప్పుకోవాల్సిందే. ఆ మొదటి నరుడైన ఆదాములో నుండి స్త్రీ నారీగా, నరులో నుంచి తీయబడింది కాబట్టి నారి అని చెప్పబడి ఉంది. వీరిద్దరూ ప్రథముగా సృష్టికర్త చేతుల చేత నిర్మాణం చేయబడ్డారు. అయితే వీరి యందు పాపము లేదు. గమనించండి, వీరి యందు పాపము లేదు. కానీ వీరు ఎప్పుడైతే ఆజ్ఞ ధిక్కరించారో, వీరు ఎప్పుడైతే దేవుడు చెప్పిన మాటకి విధేయులుగాక అవిధేయులుగా మార్చబడ్డారో, వీరు మానవ సృష్టికి ఏం తీసుకొచ్చారు అంటే ప్రథముగా పాపము.
ఎలా తీసుకొచ్చారు? ఈ ప్రథమ మానవుడైన ఆదాములో నుండి తీయబడిన తన యొక్క సాటి అయిన సహాయము అయిన భార్య అవ్వ, వీరిద్దరికి సంక్రమించాడు ఎవరు అంటే పాపము. వీరు ఎప్పుడైతే జారి పడ్డారో, ఎప్పుడైతే వీరు దేవుని మాటకి అవిధేయులుగా మార్చబడ్డారో, ఆ క్షణమందు వీరు ఎవరిని ఈ సృష్టికి పరిచయం చేశారు అంటే మత్సరముతో నిండుకున్న వాడిని, స్వార్థముతో నిండుకున్న వాడిని, ఒకరిని సంపూర్ణంతగా దేశించువాడిని. ఆదాము అవ్వ ప్రథముగా మరి ఒకనికి జన్మనిచ్చారు. ఆ ఒక్కడే పాపములో నుండి, పాపము అని చెప్పుకోవచ్చు, వాడు ఎంతగా శాపములో ఉన్నవాడు అంటే ఈరోజు ఈ కరుణాకర సుగుణ, రాధా మనోహర దాసు, బోకరే లలిత కుమారు ఎంతగా దేశిస్తున్నారో తెలుసా? వీరి తాతయ్య గర్భములో నుండే వాడు శాపగ్రస్తులుగా ఉన్నారు. ఈడు ఎవరయ్యా అంటే కయ్యూను. ఈ కయ్యూను అనేవాడు అలాగా చేయబడ్డాడు అంటే ఎప్పుడైతే ఆదాము అవ్వ దేవుడు చెప్పిన మాటను ధిక్కరించారో ఆ క్షణానే వారు భూమి మీదకి ఒక శాపం అనేది తీసుకొచ్చారు. ఆ శాపమే కయ్యూను. ఆ కయ్యూను ఏం చేశాడు? ఈనాడు సత్యమును అడ్డుకోవాలని, సువార్తని అడ్డగించాలని సంఘముల మీద దాడి చేస్తున్నారు. శుభవార్తని అడ్డగిస్తూనికి చూస్తూ ఉన్నారు కదా. ఇలాగనే ఆనాడు సక్రియ చేయకుండా వీడు ఈ కరుణాకర సుగుణ, రాధా మనోహర దాసు, బోకర లలిత కుమారు ఎలాగైతే దేవాలయాల పేరిట దాచుకుంటున్నారో, అలాగనే వీడు కూడా, ఈ కయ్యూను అనే వ్యక్తి కూడా ఎంతసేపు దాచుకునే గుణమే. తన తమ్ముడికి అలాంటి స్వార్థము లేదు. మొదటిగానేమో ఆదాము అవ్వ తీసుకొచ్చారు, స్వార్థాన్ని తీసుకొచ్చారు. తర్వాత రెండోదిగా సత్యమును తీసుకొచ్చారు. ఆ సత్యముగా ఉన్నవాడు ఎవరయ్యా అంటే ఏబేలు. ఈ ఏబేలు దేవుడికి అర్పిస్తే దేవుడు దాన్ని ఆమోదించాడు. కయ్యూను అర్పణ దేవుడు తునీకరించాడు, వద్దు అన్నాడు. ఎందుకంటే కయ్యూను అనేవాడు పాప స్వభావంలో ఉన్నవాడు, శాపములో ఉన్నవాడు, స్వార్థములో ఉన్నవాడు. ఇతడు తన తమ్ముణ్ణి, ఆఖరికి తన తమ్ముడు ప్రాణమే బలి కోరినవాడు. ఈ కయ్యూను స్వభావము ఈ కరుణాకర సుగుణ, రాధా మనోహర దాసు, బోకర లలిత కుమారి మీద ఖచ్చితంగా పనిచేస్తుంది. చూస్తున్నారా? వెరసి ఆఖరికి కయ్యూనికి ఒక ముద్ర వేశాడు దేవుడు. అదే ముద్ర వీళ్ళకు కూడా భవిష్యత్తులో వేయబోతున్నాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. గమనించండి, ఆ పాపము నుండి, ఆ శాపము నుండి ప్రథమ మానవుడు చేసిన ఆ యొక్క ఆజ్ఞ ధిక్కరానికి కారణానికి బట్టి శాపం వచ్చింది. ఆ శాపాన్ని తొలగించడానికనే ప్రథమ మానవుడు, రెండో మానవుడైన ప్రథమ మానవుడుగా నరుడు చేసిన ఆ పాపానికి నరుని రక్తమును ఒలికించాల్సి వచ్చింది. ఎవరై అంటే ఏబేలు రక్తము తన సహోదరుడు పక్షమున ఒలికించాడు. ఈనాడు చూడండి, ఈనాడు మన భారతదేశము సువార్తని తీసుకొచ్చి మన భారతదేశానికి ఎంతోమంది వారి రక్తమును ఒలికించారు. ఎంతోమంది వారి త్యాగములు ద్వారా ఈరోజు మనము ఈ పరిశుద్ధ గ్రంథమును మనము చేతబట్టుకొని ప్రకటిస్తున్నాము అంటే ఎవరి భాగ్యం అంటే భక్తులు ఈ లోకానికి, మన ఈ దేశానికి వచ్చి, మన ప్రాంతాలకు వచ్చి సువార్తను ప్రకటించిన ఆ శుభవార్తని విని మనకు ముందున్న వారు నిజదేవుణ్ణి కనుగొన్నారు. మనము నానా విధములైన శోధనల ద్వారా కావచ్చు, మనకు కలిగిన సంఘటనల ద్వారా కావచ్చు,
క్రీస్తు యేసు నిజదేవుడని నమ్ముకున్నాం. ఈరోజు కూడా మరి కయ్యూను రథ సౌందికులు ఉన్నారు. ఎవరయ్యా అంటే బోకర లలిత కుమారు, కరుణాకరు, సుగుణ, రాధా మనోహర దాసు. వీరికి కూడా భవిష్యత్తులో దేవుడు ముద్రేయబోతున్నాడు. కయ్యూనికి ఎలాగైతే ముద్రేశాడో అలాగని వీరికి కూడా ముద్రేయునుగాక. వీరికి కూడా ముద్రేయటమే కాకుండా ప్రభు చిత్తమైతే ఆ దేవాది దేవుడు వారిని కూడా దర్శించునుగాక. కయ్యూనికి ముద్రేసినట్లుగా వీరికి కూడా వేయునుగాక. ఎడిసి ఈనాడు మానవ జాతి అంతటి కోసమును సత్యమయం ఉన్నవాడు, ఆ సత్యమయం ఉన్నవాడే ఆనాడు ప్రథమ మానవుడిగాను లో పాపం వచ్చింది. మరి ఏబేలు రక్తము ద్వారాగా ఆ మానవుని యొక్క శాపమును పాపమును క్షమించటానికి ఏబేలు రక్తము మొరపెట్టింది. వెరసి ఏబేలు కోసమును అందరి కోసమును కృపాసత్య సంపూర్ణుడిగాను మన మధ్యకు నివసించడానికి వచ్చాడు. ఆయనే నిజమైన వెలుగు. యోహాను సువార్త 1వ అధ్యాయము 9వ వచనములో నిజ రక్షకుడి గురించి, నిజమైన వెలుగు గురించి రాయబడి ఉన్నది. ఆ నిజమైన వెలుగు ఎవరో కాదు, ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయనే మనందరి కోసమును అమౌంట్ కట్టాడు. నరకాన్ని తప్పించడానికినే మన కోసమే ఆయన వచ్చి ప్రాణం పెట్టాడు. ఆ ప్రాణమును మన కోసమే అర్పించాడు. ఈరోజు అంటున్నాడు, నా యందు విశ్వాసం ఉంచండి, మీరు మోక్షానికి చేరతారు, మీ పాపాలు గడిగేసుకోనండి అంటున్నాడు. ఇలాగా నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమని చెప్పి సాక్ష్యం ఇచ్చిన వారు, నేను ప్రకటిస్తున్న ప్రభువైన యేసుక్రీస్తు తప్పితే ఎవరు కూడా లేరు. గతంలో నేను ఆరాధించిన వారిలో ఎవరిలో కూడా వారు సాక్ష్య ద్వారాలుగా, వారి సాక్ష్య జీవితాలుగా, వారి సాక్ష్యములను బట్టి మనకి మోక్షము లేదు. ఎందుకనగా మనతో పాటు వారు కూడా పాపులుగానే ఉన్నారు. మొదటి మానవుడు సంక్రమించిన ఆ యొక్క శాపము ద్వారా పోగొట్టడానికి వచ్చిన వారు ఎవరు కూడా లేరు. కానీ ఒకే ఒక్క మానవుడు నరావతారం ఎత్తి మనుషులందరి శిక్షని తన మీద మోసుకొని కలవరిగిరిలో 3 మేకుల మధ్య ప్రాణం ఇచ్చాడు. ప్రాణమును అర్పంగా ప్రాణాన్ని అర్పించి ఆయనే మన కోసము రెండో రాకడ జరగబోతుంది. రాబోతున్నాడు వేదగోత్ర సింహమై రాబోతున్నాడు. ఎందరు విశ్వసిస్తారో వారందరికీ ఆయన కవిగిలిలో చేర్చుకోవటానికి, ఆయన కట్టిన నివాసముల్లోకి మనల్ని చేర్చడానికి రాబోతున్నాడు.